నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్స్. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ఇప్పుడు చూద్దాం. కవిత తన పార్టీ పేరును టీపీజేపీగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా నామకరణం చేసినట్లుగా సమాచారం. తన పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పిన కవిత అన్నట్లుగానే ఇప్పుడున్న తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కార్మిక దినోత్సవం రోజు మే 1న పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక పసుపు ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. టీడీపీ వెంట గతంలో బీసీ ఓట్ బ్యాంక్ ఉండేది. ఆ ఓట్ బ్యాంకును తన వైపు తిప్పుకునేలా పసుపు టచ్ ఇస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది. ఇక కాగడ లేదా కళ్ళజోడు గుర్తుపై కవిత ఫోకస్ చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించిన కవిత ఫస్ట్ చాయిస్ సిద్దిపేట, సెకండ్ చాయిస్ బౌద్ధన్ అని ప్రకటించారు. అయితే 2 చోట్ల బరిలో దిగుతారనే టాక్ కూడా నడుస్తోంది. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా కవిత తన పార్టీ పేరు నిర్ణయించినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇక పార్టీ జెండా ఏంటి, ఎజెండా ఏంటి, పార్టీ పేరు ఎప్పుడు ప్రకటిస్తారు, ఈ పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత చాలా స్పష్టంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు. మొత్తం 4 పేర్లను, రాజకీయ పార్టీకి సంబంధించిన 4 పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. మనకున్న సమాచారం మేరకు అందులో ఒక పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అదే టీపీజేపీ, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ. ఈ పేరునే కవిత ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు మీడియా ప్రతినిధుల చిట్చాట్లో కూడా కవిత చాలా స్పష్టంగా తన రాజకీయ పార్టీలో ఖచ్చితంగా తెలంగాణ అన్న పదం ఉంటుందని చెప్పి కవిత చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ రావడంతో పాటు జాగృతి సంస్థను దాదాపు 20 ఏళ్లకు పైగా కవిత నడిపిస్తూ వస్తుంది. సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి జాగృతి అన్నది కూడా చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోయిన పరిస్థితి, రికగ్నైజ్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవైపు తెలంగాణ సెంటిమెంటు, రెండో వైపు తన సంస్థ జాగృతి, రెండూ వచ్చేలా పాటు ప్రజలను కూడా అందులో మమేకం చేయాలి. కాబట్టి ప్రజా అనే పదాన్ని కూడా చేర్చినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కవిత పెట్టబోయే పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పార్టీ ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా కవిత కార్మికులు, బీసీలు, మహిళలు వీటి చుట్టే ఎక్కువగా ఆమె మాట్లాడుతూ వస్తుంది. ఈ సమస్యలపైన ఎక్కువగా గలమెత్తుతూ వస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేడే రోజు, మే 1న మేడే రోజు, కార్మిక దినోత్సవం రోజే ఈ తన రాజకీయ పార్టీని, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని ప్రకటించేలా ఆమె పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆమె చాలా స్పష్టంగా మేలో మంచి ముహూర్తం చూసుకొని రాజకీయ పార్టీని ప్రకటిస్తారని చెప్పారు. కానీ కార్మిక దినోత్సవం రోజే రాజకీయ పార్టీని ప్రకటించాలని చెప్పి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇక పార్టీ జెండా కూడా చాలా స్పష్టంగా ఆమె చాలా వరకు కసరత్తు చేసి తెలుగుదేశం జెండా పార్టీని పోలిన జెండా ఉండే విధంగా తీర్చిదిద్దే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే పసుపు, కుంకుమ ఈ 2 కలర్ కాంబినేషన్లోనే జెండాను తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం పసుపును, కుంకుమను 2 కూడా శుభసూచకంగా మనం అందరూ కూడా మన హిందూ సంప్రదాయంలో భావిస్తారు. కవిత కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఈ జెండా రూపకల్పనలో ఎక్కువగా పసుపును ఎక్కువగా ఉపయోగించి ఆయన శుభసూచకంగా సక్సెస్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత కూడా ఇదే సెంటిమెంట్ను ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎటు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి కనుమరుగవుతున్న నేపథ్యంలో టీడీపీ ప్లేస్లో, అది ముఖ్యంగా టీడీపీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు బీసీలను ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలను ఎక్కువగా రాజకీయంగా ప్రోత్సహించిందనే పేరుంది. ప్రజల్లో కూడా బీసీ పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన ముద్ర ఉంది. కాబట్టి అదే సెంటిమెంట్ను కవిత ఫాలో అవుతూ జెండా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను పోలిన విధంగా పసుపు ఎక్కువగా, కుంకుమ కొంత కలగలిపి 2 కలర్స్, పసుపు కుంకుమ కలర్స్ కాంబినేషన్లో జెండాను కూడా రూపకల్పన చేస్తున్నట్టు మనకున్న సమాచారం తెలుస్తుంది. ఇక రాజకీయ పార్టీ గుర్తుల వరకు వచ్చేసరికి కాగడ, కలజోడు ఈ 2 గుర్తులు కావాలని చెప్పి కవిత
కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కాగడా గుర్తు, కలజోడు గుర్తు రెండిట్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి చాలా బలమైన కసరత్తు చేసింది, చాలా సుదీర్ఘమైన కసరత్తు చేసింది. రాజకీయ పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండా వీటన్నిటిపైన ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి సుదీర్ఘంగా వాటన్నిటిపైన చర్చించి సమాలోచనలు చేసి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకైతే ఖచ్చితంగా కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని పేరు పెట్టే అవకాశం కనిపిస్తోంది. కళ్ళజోడు, కాగడ గుర్తు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జెండా యొక్క రంగు మాత్రం పసుపు కుంకుమ కాంబినేషన్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక కవిత పోటీ చేసే అంశానికి చాలా స్పష్టంగా ఈరోజు మీడియా చిట్చాట్లో కూడా ఆమె ఖచ్చితంగా సిద్దిపేట నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలా కుండబడ్డలు గోచినట్టు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ముందు నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావును ఆమె టార్గెట్ చేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు పైనే పోటీ చేయాలని చెప్పి ఆమె బలంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఖచ్చితంగా సిద్దిపేట నుంచి హరీష్ రావు పైనే పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే సిద్దిపేట ఒకటే కాకుండా మరొక ఆప్షన్ కూడా మరొక నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అది బోధన్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటువంటి కొన్ని నియోజకవర్గాలను కవిత పరిశీలిస్తున్నారు. కాబట్టి సిద్దిపేటలో ఖచ్చితంగా పోటీ చేయడంతో పాటు మరొక నియోజకవర్గం నుంచి కూడా కవిత పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో కవిత పార్టీ ఏంటి, పార్టీ పేరేంటి, జెండా, ఎజెండా ఈ అంశాలన్నింటిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.